చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ ఇంటింటి స్వార్థ కూడిక 5వ రోజు ఈ కూడికను ఈ స్థలములో మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. కొద్దిసేపు నీ విలువైన వాక్యాన్ని మీరు ధ్యానించుకోబోతూ ఉండగా మా అందరి ఆత్మల క్షేమార్థమై నీ వాక్యాన్ని మాకు దీవించి పంచిపెట్టుమని వేడుకుంటూ మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. బిగ్గరగా ఆమేనని చెబుదాం. మాట్లాడొద్దు. ప్రేమాస్వరూపి అని యేసు క్రీస్తు నామం పేరిట ఈ రాత్రికాల సమయంలో ఈ ఇంటింటి సువార్త కూడికను ఏర్పరచుకున్న వారికి వెనక పిల్లలు అరవద్దని చెప్పు. అలాగే ఈ కూడికకు కూడి వచ్చినటువంటి మీకును, ప్రతిరోజు దేవుని వర్తమానాన్ని యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలైన వారందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన వాక్యాలను మనము కొద్ది దినాల నుంచి దగ్గర ఒక 4 రోజుల నుంచి మనము ఇంటింటి సువార్త కూడిక ద్వారా ఆయా గృహాలలో ఆయా సందర్భాలలో దేవుడు అనేక కోణాల్లో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు వాక్యము నిమిత్తమై హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. గడిచిన రాత్రి ఈ వాక్యములో ఒక భాగాన్ని మనము ధ్యానించాము. ఈరోజు మరొక భాగాన్ని అదే వాక్యములో నుంచి చూసుకోవటానికి ప్రయత్నం చేద్దండి. మూలవాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చాలు. గడిచిన రాత్రి నమ్మవలెను అనగా నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, నమ్మితే ఇలాగూ నమ్మాలి అని కొన్ని ఆధారాలను మనం ఆధారం చేసుకొని, కొన్ని లేఖనాల ద్వారా మనం పరీక్షించుకొని నమ్మడం అంటే ఏంటి, అసలు విశ్వాసం అంటే ఏంటని చెప్పేసి గడిచిన రాత్రి మనము లేఖనాల ద్వారా మనం ధ్యానించుకుంటూ వచ్చాము. 2 గుడ్డివారు దేవుని నమ్మారు. నమ్మటాన్ని బట్టి వారి జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది అని. తోమ అవిశ్వాసముతో ఉన్నాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, చూసి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని చెప్పాడు. ఇక అలాగన వెళితే అబ్రహాము నమ్మకం, దేవుని మాటకు లోబడ్డాడు. ఆ నమ్మకమే తనకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టిందని ధ్యానించుకుంటూ వచ్చాం. తర్వాత శారా తన గర్భము ఉడికిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని చేసిన వాగ్దానాన్ని నమ్మింది కాబట్టి అబ్రహాము భార్య అయిన శారా ఆ వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచి బ్రతికింది కాబట్టి ఉడికిపోయినటువంటి బలము లేనటువంటి ఆమె జీవితంలో ఆ వాగ్దానాన్ని నమ్మటాన్ని బట్టి దేవుడు విస్తారమైన సంతానాన్ని భూమి మీద కలుగజేశాడు అని గడిచిన రాత్రి మనం ధ్యానించుకున్నాం. అది నమ్మవలెను అనటానికి సాదృశ్యం. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోయే మాట ఏమిటంటే, దేవునికి ఇష్టడుగా బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక మానవుడు ఎవరి ఇష్టం కోసం బ్రతకాలయ్యా అంటే దేవుని ఇష్టము కొరకు బ్రతకాల, దేవుడు మెచ్చుకునేటట్లుగా బ్రతకాలి. మనం చదువుకున్న మాటలో ఉన్న మర్మార్థం ఏమిటంటే, దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము అని ఉంది. అక్కడ సాధ్యము అని లేదు. ఎందుకు అసాధ్యమని రాయబడి ఉందయ్యా అంటే, చాలామంది మనుష్యులకి ఇష్టంగా బ్రతకటానికే ఇష్టపడతారు, కానీ దేవుని కొరకు ఇష్టంగా బ్రతకటానికి చాలా కొద్ది మంది జనాంగం మాత్రమే
ఆలోచన చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. దేవుని కోసం ఇష్టంగా బ్రతకటం అంత కష్టమైన పని అంటే ఎస్, అది చాలా కష్టంతో కూడిన పని. అన్ని విషయాలలో దేవునికి అంగీకారంగా బ్రతకాలి. సమర్పణలోను, ప్రార్థనలోను, యాచనలోను, నిరీక్షణలోను, నిజ జీవితంలోను, మాటలోను, ప్రవర్తన, ప్రతి ఆలోచనలో కూడా దేవుడు మెచ్చుకునేటట్లుగా బ్రతకాలి అంటే మాత్రం మానవుడికి చాలా కష్టంతో కూడిన పని కాబట్టి అది చాలామంది చేయలేరు. అందుకే అక్కడ ఏమై ఉన్నాడంటే దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అని రాయబడి ఉంది. కానీ ఈరోజు మనం ధ్యానించుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే దేవునికి ఇష్టుడై ఉండటాన్ని బట్టి ఏమి కలిగిద్ది, దేవుని కొరకు ఇష్టంగా బ్రతకటాన్ని బట్టి ఎటువంటి దీవెనలు, ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాము. అసలు పరిశుద్ధ గ్రంథములో దేవుని కొరకు ఇష్టంగా బ్రతికిన వారు ఎవరన్నా ఉన్నారా, దేవుడు ఇష్టపడిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా అని ఈ రాత్రి మనము కొన్ని విషయాలను ధ్యానిద్దండి. నేను ముందే చెప్పాను, మనుషులు ఇష్టము కొరకు మానవుడు ఎంత దూరమైన ప్రయాణం చేస్తాడు, దేనినైనా తెగిస్తాడు. అవసరమైతే ఒక మనిషిని ఇష్టపడ్డాను అని ఒకవేళ ఆ మనిషి గనక ఎరిగి ఉంటే అవసరమైతే ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి కూడా వెనుకు తిరగడు ఆ మనుష్యుడు. దేనికోసమయ్యా అంటే మనిషి మీద ఇష్టము కొరకు. మనిషిని ఇష్టపరచటానికి ఎంతటికైనా తెగిస్తాడు, మనిషిని ఇష్టపడ్డందుకు ఎంత ప్రాణానికైనా తెగిస్తాడు మానవుడు. నిన్నటి దినాన ఒక అబ్బాయి పురుగుల మందు తాగి చచ్చిపోయిండు. గడ్డి మందు ఒక వారం క్రితం తాగిండు. ఏ ఊరు రాదే? కోనాయిగూడెంలో ఒక అబ్బాయి గడ్డి మందు తాగిండు. ఆ అబ్బాయి గడ్డి మందు తాగి వారం రోజులైంది. ఈ వారం రోజుల నుంచి తాగిన గడ్డి మందు కడుపులో కాస్త ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, పేగులు చెడిపోయి, అవయవాలన్నిటికీ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, అర్థమైందా? వారము తిరిగి వచ్చే పాటికే, తాను తాగిన రోజు నుంచి వారం తిరిగి వచ్చే పాటికే నిన్నటి దినాన అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్ హాస్పిటల్లో చనిపోయిండు. కోనాయిగూడెంకి సంబంధించిన అబ్బాయి, భవిష్యత్తు బాగుంది. ఇద్దరు అన్నదమ్ముళ్ళు డీజే సౌండ్ సిస్టాన్ని కొనుక్కున్నాడు. రీసెంట్గా పిల్లగాడు డీజే సౌండ్ సిస్టాన్ని కొనుక్కున్నాడు. వివాహాలకి, ఫంక్షన్లకి, లేదంటే ఇతర కావాల్సినటువంటి వెకేషన్స్కి పెట్టుకోవచ్చు, జీవితాన్ని కొనసాగించుకోవచ్చు, మంచిగా బ్రతకొచ్చు అని చెప్పేసి తనకంటూ ఒక భవిష్యత్తు ఉండాలని ఆలోచన చేసి డీజే సిస్టాన్ని కూడా కొనుక్కున్నాడు ఆ వ్యక్తి. అయితే ఎందుకు మరి ఈ పిల్లగాడు గడ్డి మందు తాగాల్సి వచ్చింది? ఎందుకు ఈ పిల్లగాడు యవనస్తుడు, వివాహం కాలేదు ఆ పిల్లగాడికి, ఎంత మాత్రం కూడా వయస్సు అయిపోలేదు. మరి ఎందుకు ఆ పిల్లగాడు అంత యవన ప్రాయములోనే మరణమును రుచి చూడాల్సి వచ్చిందయ్యా అంటే చిన్న పొరపాటు ఏమిటంటే ఆ వ్యక్తి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి ఆ అనుకున్న అమ్మాయి తన జీవితంలోకి రాలేదని, లేదంటే ఆ అమ్మాయి ఏదో డిస్కరేజ్ చేసిందని, లేదంటే ఆ అమ్మాయి ఏదో తిరుగుబాటు చేసిందని సహించలేక, తట్టుకోలేక ఆ యవన ప్రాయములో ఉన్న ఆ పిల్లగాడు ఏ ఆలోచన చేయాలో అర్థం కాక ఆమె మీద ఇష్టముతో, ఆ పిల్ల మీద ఇష్టముతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తను తీసుకున్న మంచి నిర్ణయం కాదు కానది గడ్డి మందు తాగి తన జీవితాన్నే నష్టపోయిండు. దేనికి ఈరోజు ఆ పిల్లగాడు ఆ స్థితికి వెళ్ళాల్సి వచ్చిందయ్యా అంటే ఇష్టము. కేవలం ఒక మనిషిని ఇష్టపడటాన్ని బట్టి మానవ జీవితాన్నే నష్టపోవాల్సి వచ్చింది. ఒక మనిషిని ఇష్టపడటాన్ని బట్టి తన జీవితం యావత్తు ఇటు తల్లిదండ్రులకు దక్కకుండా పోయిండు. నవమాసాలు మోసిన తల్లేమో రోధిస్తుంది, గుండెలు బాదుకుంటుంది, కడుపు నిండా ఆహారం లేని పరిస్థితుల్లో నిలబడిపోయింది ఆమె. అన్న ఏడుస్తున్నాడు, తమ్ముడు రోధిస్తున్నాడు, తండ్రి ఏడుస్తున్నాడు. దీనంతటికి గల కారణం ఏమిటయ్యా అంటే ఈ రోజుల్లో చాలామంది మనుషులు ఇష్టం కోసమే బ్రతుకుతున్నారు కానీ దేవుని ఇష్టం కోసం మాత్రం బ్రతకట్లేదు.
అందుకే మనం చదువుకున్న మాటలో ఉన్న అర్థం ఏమిటంటే, దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మనుషుల కోసము ప్రాణాన్నైనా పోగొట్టుకుంటారు, మనుషుల కోసము ఆస్తులైనా పోగొట్టుకుంటారు, సుఖము కోసము దేనినైనా పోగొట్టుకుంటాడు. కానీ మానవుడు దేవుని ఇష్టం కొరకు మాత్రం బ్రతకటానికి మనస్సు రాదు, ఆలోచన రాదు. కాబట్టి అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవునికి ఇష్టుడై ఉండుట మానవుడి తరము కాదు. అయ్యేటట్లుగా బ్రతకాలే కానీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడాలే కానీ, ఇదిగో పరిశుద్ధ గ్రంథములో కొంతమందిని దేవుడు ఎవరికి అందనంత ఎత్తైన స్థలములు ఆశీర్వదించిండు. స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో మనుష్యుడి ఇష్టం కోసం దేన్నైనా చేయగలుగుతుండు. ఒక మాట చెబుతా చూడండి మీకు. మన దేశంలో, మన భారతదేశంలో 7 వింతలు ఉన్నాయి. బాగా చెప్పుకోదగిన వింతలు 7 ఉన్నాయి. హిస్టరీలు అంటారు వాటిని. ఒక హిస్టరీ గురించి చెబుతా చూడండి. తాజ్ మహల్. ఏ మహల్ మీ అందరికీ తెలుసా? తాజ్ మహల్ తెలుసుగా, చూడకపోయినా తెలుసుగా. తాజ్ మహల్ టీ పొడి ఉందే, దాని మీద ఉండిద్ది తాజ్ మహల్. కాబట్టి మీ అందరికీ తాజ్ మహల్ గురించి తెలుసు. ఆ తాజ్ మహల్ని కట్టించిన వారు ఎవరయ్యా అంటే షాజహాన్. ఎవరు చెప్పండి? షాజహాన్ ఎవరి కోసం కట్టించిండో తెలుసా? తన 3వ భార్య అయినటువంటి ముంతాజ్ కొరకు కట్టించిండు. ఎవరి కోసం కట్టించిండు? మీకు ఎంతకాలం తాజ్మహల్ బొమ్మ చుట్టమే తెలుసు, లేదు దాని హిస్టరీ తెలుసా? తెలియదు. ఇప్పుడు చెబుతున్నా ఏనండి, ఆ బొమ్మ అనుకున్న హిస్టరీ ఏంటంటే అదొక సమాధి. చాలామందికి తెలియదు. మళ్ళీ అదొకటి ఏంటిది? అదొక సమాధి. షాజహాన్ ఏం చేసిండంటే, తాను వివాహం చేసుకున్నటువంటి 3వ భార్య అయినటువంటి ముంతాజ్కి ప్రేమగా ఏదన్నా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఆమె మర్చిపోని గిఫ్ట్ని ఏదన్నా ఒకటి ఆమె జీవితంలో తీసుకొచ్చి పెట్టాలి. ఏ విధము చేతనైనా ప్రపంచము అంతా చెప్పుకోదగినంత ఖరీదైన గిఫ్ట్ నేను ఆమెకి కలిగించాలని చెప్పేసి ఆగ్రాలో, అర్థమైందా, ఒక మంచి స్థలాన్ని చూసి ఆ స్థలములలో తాజ్మహల్ని కట్టించిండు. ఈ తాజ్మహల్ ఎన్ని సంవత్సరాలు కట్టారు తెలుసా? 22 సంవత్సరాలు కట్టారు. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు కట్టారు. ఈరోజు మన ఎదురుగోల్లో కొద్దిగా ఇల్లు ప్రారంభించి 1 సంవత్సరం ఆపితే చాలు, వీళ్ళకి ఎన్ని నష్టాలు వచ్చినాయో, వీళ్ళకి ఎన్ని బాధలు వచ్చినాయో, వీళ్ళు ఎవరికి నష్టపరిచారో, వీళ్ళు ఎవరి మీద ఆరిపోసుకున్నారో, అందుకే వీళ్ళ పనులాగి నేను మనం అనుకుంటాం. ఏమంటే పని ప్రారంభించిన తర్వాత పని ఆగిపోతే ఇతరుల గురించి ఎన్ని అనుకుంటామో మనం. వాడి సమస్య ఉడుకు తెలిసిద్ది, వాడి బాధ ఉడుకు తెలిసిద్ది. ఆడొక్కడు అప్పో సప్పో తీసుకొచ్చి లేవాల్సిన స్థానంలో లేపిండు. మరలా పొందుకునేంత వరకు, ఊపిరి పీల్చుకునేంత వరకు, ఆ వ్యక్తి కంటూ ఒక ధైర్యం కలిగేంత వరకేమో ఆ వ్యక్తి చూస్తాడో. ఊర్లో ఉన్న జనానికి మాత్రమో వీడు ఇల్లు ఎప్పుడు కడతాడా, టెంట్ ఎప్పుడు వేస్తాడా, భూమి ఎప్పుడు పెడతాడని మాత్రమే ఉండిద్ది. తాజ్మహల్ని ఎన్ని సంవత్సరాలు కట్టిండో తెలుసా? 22 సంవత్సరాలు కట్టిండు. కట్టిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 20,000 మంది పనులు కట్టారు. ఎంతమంది? ఇప్పుడు చెప్పు, నీ టీ పొడి మీద ఉన్న తాజ్మహల్ గొప్పదే కదా? గొప్పది కాబట్టి దేశంలోనే 7వ వింతగా ఉంది అది. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? షాజహాను తన భార్య హృదయంలో ఇష్టాన్ని సంపాదించడానికి ఆగ్రాలోనే ఒక ఉన్నతమైన కట్టడను కట్టాడంటే ఎవరి ఇష్టం కోసం కట్టిండు షాజహాను? ఎవరి ఇష్టం కోసం కట్టిండు? చెప్పలేదు ఎంత చెప్పినా. ఎవరి ఇష్టం కోసం? ఈ రోజుల్లో ఎంతోమంది ఏమండి ఒకరి ఇష్టం కోసం దేనినైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు, ప్రయోగాలు చేస్తారు, నష్టపోతున్నారు. నేనేమంటానంటే, ఒక మనిషి ఇష్టం కోసం అంత ప్రయాసపడేవాడు కొద్దిగా దేవుని కొరకు ఇష్టంగా బ్రతికితే ఇంకెంత బాగుండిద్దంట. నేను లేఖనాలు సెలవిస్తున్న మాట అదే. నువ్వు మనిషిని ఇష్టపడాలి, నేను వద్దనట్లేదు. భార్యను భర్త ప్రేమించాలి, భర్తను భార్య ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోపడాలి. అంత ఓకేనే, కాదనట్లేదులే. కానీ అన్ని విషయాలలో దాగుండాల్సిందేంటో తెలుసా? కుటుంబం అంతా దేవునికి ఇష్టంగా బ్రతకటం కూడా నేర్చుకోవాలి.
ఈరోజు ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరికంటే ఒకరికి ఇష్టం ఉండదు. ఒకే ఇంట్లో నివాసం, ఒకే కొండలో భోజనం అన్నీ ఉంటాయి, కానీ ఇష్టం అనేది మాత్రం చంపేసుకుంటున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, నన్ను ఇష్టపడేవారంట ఎదుటివారికి విరోధులవుతారంట. దేవుని కొరకు ఇష్టంగా బ్రతికే వారి జీవితంలో అపోజిషన్ ఎప్పుడు రెడీగా ఉండిద్ది. అందుకే అన్నాడు కదా యేసు ప్రభు, అత్త కోడలకి, కోడల అత్తకి, కొడుకుకు తండ్రి, తండ్రికి కొడుకు, ఇలాగన ఏమైపోతారయ్యా అంటే విరోధులైపోతారు, వేరైపోతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఒకళ్ళు ప్రార్థనలో ఎదుగుతారు, ఒకళ్ళు ఎదగలేరు. ఒకళ్ళు విశ్వాసంలో ఉంటారు, ఒకళ్ళు ఉండలేరు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందయ్యా అంటే కుటుంబంలో ఒకళ్ళు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారు, ఒకళ్ళు బ్రతకలేకపోతున్నారు. కాబట్టి బ్రతకలేని వాడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. బ్రతికేవాడు మాత్రము దేవునికి ఇష్టంగానే బ్రతకటానికి ఇష్టపడతాడు. స్తోత్రం చెప్పండి. మనుషుల కొరకు ఇష్టంగా బ్రతికేవాడు దేవునికి ఇష్టడు కాలేడు. మనుషుల కొరకు ప్రాణాలు పోగొట్టుకునేవాడు దేవునికి ఇష్టడు కాలేడు. ఎవరయ్యా ఇష్టడంటే దేవుడే ఇష్టంగా ఎంచుకొని బ్రతికే వాడికి దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడంట. స్తోత్రం చెప్పండి. ఒక మాట చూడండి, కొందరు దేవునికి ఇష్టంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం తీయండి ఒకసారి, అందరు చూడండి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కొనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడంట. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చలికి భయం పుట్టేటట్టు చెప్పు. దానికి ఎందుకు భయం పుట్టిద్ది నువ్వు అనుకోవటం కానీ. ఏమండి, దావీదు ఎవరికి ఇష్టంగా బ్రతికిందంట? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని రాయబడి ఉందాడ. ఎందుకు దావీదు జీవితంలో కష్టాలు లేవా? దావీదుకి భార్య లేదా? దావీదుకు పిల్లలు లేరా? దావీదుకు గేదెలు లేవా? గొర్రెలు లేవా? మేకలు లేవా? ఆస్తులు లేవా? అంతస్తులు లేవా? పాడి లేదా? పంట లేదా? ఇరుగు లేరా? పొరుగు లేరా? బంధువులు లేరా? రక్త సంబంధికులు లేరా? అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా కానీ దావీదు నిరీక్షణ ఏంటో తెలుసా? దేవునికి సంబంధించిన ప్రేమను వారికి పంచిపెడుతుండో, దేవుని దృష్టిలో మాత్రం తన మీద ఇష్టాన్ని మక్కువను మాత్రం చంపుకోవట్లేదు. అనేక రకాల సమస్యలు, చెప్పుకోలేని బాధలు, తీర్చలేని అప్పులు ఎన్ని ఉన్నా కానీ దావీదు నిరీక్షణ ఏంటో తెలుసా? జీవితంలో శ్రమ అనేది రాని మానవుడు అంటూ ఎవడూ లేడు భూమి మీద. కోటేశ్వరుడిని పిలువబడిన వాడికి కూడా భయంకరమైన బాధలు, ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఉంటాయి. భూమి మీద బ్రిలిగేట్స్ అని పిలువబడే వాడికి కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యలు దావీదు జీవితంలో ఉన్నాయి. కానీ దావీదు ఆశంత ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ప్రేమించట్లేదు దావీదుని. 7గురిని 6గురిని మాత్రమే గొప్ప చేస్తున్నారు తల్లిదండ్రులు. ఏమండి, దావీదునేమో గొర్రెలు కాసుకోవడానికి పంపిస్తున్నారు. పోరా, నీకు చదువు లేదు, పాడు లేదు, నువ్వు మొరటోడివి, మోటోడివి, నీకేం తెలీదు, పో గేదెలే కాసుకోపో, గొర్రెలే కాసుకోపో. భోజనానికి కుటుంబంతో కూర్చునేది లేదు, తల్లిదండ్రులతో కూర్చొని భోజనం చేసిన దినాలు లేవు. కనీసం తల్లిదండ్రులను ఎప్పుడైనా పిలిచి అన్నం తిందురా అని పిలిచిన దినాలు లేవు. కొంచెం ఎక్కువ తిన్నా కానీ వారవలేని దినాలు. అన్నదమ్ముళ్ళు, ఇంట్లో ఉన్నోడే, సొంత అన్నే, సొంత తమ్ముడే, కొంచెం ఎక్కువ తింటే చాలు, వారవట్లేదు దావీదుని. కొంచెం అందంగా ఉంటే చాలు, ఎందుకు ఈ టెక్కు, ఎందుకు ఈ హెచ్చులు అని చెప్పేసి హేళన. కొంచెం ప్రార్థన ఎక్కువగా చేస్తే చాలు, కొంచెం ప్రార్థనలో బలముగా నొందితే చాలు, ఓ నాకన్నా ప్రార్థన పరుడువా, నాకన్నా ప్రార్థన పరురాలువా, కొంచెం పాట అధికంగా పాడితే చాలు, నా రాగం కన్నా నీ రాగం గొప్పదా.
ఇలాగన ఎన్నో రకాల సమస్యలు, బాధలు, వేదనలు, కష్టాలు దావీదు జీవితంలో ఉన్నాయి. బంధువులు ఎవడు ప్రేమించేవాడు కాదు దావీదుని. సొంత తల్లిదండ్రులే ప్రేమించినప్పుడు బంధువులు ఎవడు విలువిస్తాడు? సొంత తల్లిదండ్రులు విలువినప్పుడు, కట్టుకున్న భార్య విలువినప్పుడు, కట్టుకున్న భర్త విలువినప్పుడు పరాయి వాళ్ళు ఎవడు విలువనివ్వడు. మన ఇంట్లో వాళ్ళకు మనం విలువనిచ్చినప్పుడే బయటవాడు విలువనిస్తాడు. కట్టుకున్న భర్తకు నువ్వు విలువనిచ్చినప్పుడే నీ భర్తకు సమాజంలో విలువ. నీ పిల్లలను నువ్వు ప్రేమించినప్పుడే సమాజంలో ప్రేమ దక్కిద్ది. కానీ దావీదు జీవితంలో అంత వ్యతిరేకతే. ఎటు చూసినా ఎడారులే, ఎటు చూసినా ఎండమావులే, ఆకలి దప్పులు తలమట్టిస్తున్న దినాలు, ప్రేమ కరువైపోతున్న దినాలు, ఆదరించేవారు లేని దినాల్లో దావీదు ఒంటరిగా కూర్చొని యెహోవాను స్తుతించడం నేర్చుకున్నాడు. బాల్య దశ నుంచి వృద్ధాప్యం వరకు, చనిపోయి పాడేకేంత వరకు కూడా దావీదు జీవితం అంటే ఎంతో తెలుసా? మనుషులు ఎవడు ఏదనుకున్నా పర్లేదు కానీ నా దేవునికి ఇష్టంగా బ్రతకటమే నా ధ్యేయము, నా నియమమని ఎంచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడంట. స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ జీవితంలో నిన్ను అర్థం చేసుకునేవారు ఉన్నా లేకపోయినా, నిన్ను ప్రేమించేవారు ఉన్నా లేకపోయినా, నిన్ను పలకరించేవారు ఉన్నా లేకపోయినా, నిన్ను ఇష్టపడేవారు ఉన్నా లేకపోయినా, నిన్ను ఆదరించేవాళ్ళు ఉన్నా లేకపోయినా, మిమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టేవాళ్ళు ఉన్నా లేకపోయినా, భర్తే పట్టించుకొని పరిస్థితుల్లోనే ఉన్నా, భార్య పట్టించుకొని పరిస్థితుల్లోనే ఉన్నా, తల్లిదండ్రులకే బరువైపోయిన పరిస్థితుల్లోనే నువ్వు ఉన్నా, ఇదిగో ఈ రాత్రి నువ్వు నమ్మిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన తట్టును చూసి నీకు ఇష్టముగా నేను బ్రతుకుతున్నానయ్యా అని ఒక మంచి తీర్మానంతో నువ్వు బ్రతుకు. ఉన్నతమైన జీవితాన్ని దావీదుకి ఇచ్చినట్లుగా నా దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో ఇస్తాడు. మంచిగా చెప్పండి హల్లెలూయా. దావీదు ఎవరికి ఇష్టంగా బ్రతికిండు? దేవునికి ఇష్టంగా బ్రతికిందంట. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ మాట మానవుడు కాదు. ఈరోజు కనీసం ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఈమె ప్రార్థనకు వస్తుంది కానీ ఈమె బ్రతుకు బాగోలేదు, ఈమె పాటలు పాడిద్ది కానీ ఈమె జీవితం బాగోలేదు, ఇతను ప్రార్థనకే వస్తాడు కానీ ఇతను నడవడిక మంచిది కాదని మాట కన్నా చచ్చిపోవటం మేలంట. నేను ఒక క్రైస్తవుడు సంపాదించాల్సింది ఏమిటయ్యా అంటే మంచి సాక్ష్యం. టెస్టిమనీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. బికాజ్ యు నో యు ఆర్ ఏ క్రిస్టియన్. ఎవరు చెప్పండి? క్రీస్తుని ఎరిగిన బిడ్డవి. స్తోత్రం చెప్పు. మన జీవితంలో మనం సంపాదించాల్సింది ఏమిటయ్యా అంటే మంచి పేరు సంపాదించాలి. దావీదుకు కష్టాలు లేక కాదండి, కన్న కొడుకులే ఏమండి, కన్న కొడుకులే వెంటాడారు దావీదుని చంపటానికి. అయినా కానీ దావీదు నిరీక్షణ ఏంటో తెలుసు? ఏడ్చుకుంటూ కూడా, వేదనలో ఉండి కూడా, బాధల్లో ఉండి కూడా, కష్టాల్లో ఉండి కూడా దావీదు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? నమ్మిన దేవునిని స్తుతించటము మానలేదంట. స్తోత్రం చెప్పండి. అందుకు ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదుని నేను కనుగొని ఉన్నాను, నేను వెతకినప్పుడు నాకు దొరికాడు దావీదు. తన బాధల్లో నా మీద ఆధారపడ్డాడు, తన కష్టాల్లో నా మీద ఆధారపడ్డాడు, తన శ్రమలో నా మీద ఆధారపడ్డాడు. కాబట్టి దావీదు నా హృదయానుసారుడై ఉన్నాడు అంటాడు. ఒక దగ్గర అయితే దేవుడు ఏమంటాడు? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఎవరు హృదయానుసారుడు అంట? ఎవరు హృదయానుసారుడు? షాజహాన్ ఏమో ముంతాజ్ హృదయానుసారుడైతే దావీదు జీవము కలిగిన దేవునికి హృదయానుసారుడు అంట. స్తోత్రం చెప్పు. 70 సంవత్సరాల ముసలాయనకు ఫోన్ అవసరమా? చెప్పండి. 70 సంవత్సరాల ముసలోడికి ఫోన్ అవసరమా? బస్సు ఎక్కితే హలో తిన్నావా, నేను పక్కనే కూర్చున్నా. 70 సంవత్సరాల ముసలోడికి అవసరమా అన్న. ఏం చెప్పరు? అవసరమా చెప్పరేంది? ఎన్ని విధాల మాటలు. మెసేజ్ కాదు, క్లారిటీ తీసుకున్నా నేను. మెసేజ్ ఫోన్ చేస్తూనే ఉంది. నాకు అప్పుడు అర్థం,
ఉండు ముసలితో ఫోన్ చేస్తాను అంటున్నాను మళ్ళీ. అవి కూడా ఆమె ముసలిదంట, ఆమెతో చెబుతుండు ఉండు ముసలితో ఫోన్ చేస్తా అంటుండు. మరి ఆమె ఎవరు, ఈయనెవరు? టీనేజ్ బాయ్ అన్నమాట. ఇప్పుడైనా ఏ బాయ్? యవనస్తుడు, 70 సంవత్సరాలు. గుప్పమని గుద్దితే 32 పళ్ళు కింద కొత్తే, గట్టిగా ఒక ఎముకిత్తే తినలేనోడు ఆమెతే ముసలిదైందంట. కానీ ఫోన్లో ఉన్నావు మాత్రం హలో అంటుండు. అంటే మానవుడు మనిషికి హృదయానుసారుడైతుండు, కానీ ప్రేమించిచ్చిన దేవునికి మాత్రం హృదయానుసారుడుగా బాబా చెప్పాగా. ఫోన్ మాట్లాడేటప్పుడు ఒకసారి పెంట మీద కూర్చున్నారన్న విషయం కూడా గుర్తుండదంట. మనుష్యుడికి హృదయానుసారుడైన వాడికి నేనేమంటాను తెలుసా, దావీదు జీవితంలో ఏది ఉన్నా, ఎన్ని సమస్యలే ఉన్నా, ఎన్ని బాధలే ఉన్నా కానీ దావీదు దేవుని హృదయంలో నుండి మాత్రము వైదొలగిపోని జీవితాన్ని సంపాదించిండు. స్తోత్రం చెప్పండి. పాపముంది, ఏముంది దావీదు జీవితంలో? ఏముంది? పాపముంది అంటాడు కదా ఒక దగ్గర. దేవుడు నాకు ఆ మాట భలే నచ్చింది. దావీదు ఒక బెత్షెబా విషయంలో తప్ప ఎక్కడ కూడా తప్పు చేయలేదని ఉండిద్దంట. ఆ విషయంలో కూడా బ్రతికినంత కాలంలో భయంకరమైన పశ్చాత్తాపంతో కూడిన జీవితం. అంటే మనుషుడు మానవుడికి ఇష్టం కోసం ఏదైనా చేయగలుగుతుండు, కానీ మరి దేవుడు నన్ను ప్రేమించి భూమి మీదకు తీసుకొచ్చిండు, బ్రతికించిండు, కృపనిస్తుండు, కాపాడుతుండు, రక్షిస్తుండు. నా దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలన్న ఆశ ఆలోచన మాత్రము జీవించట్లేదు. దావీదు ఎలాగైతే దేవునికి ఇష్టానుసారుడని మనుష్యుడు సాక్ష్యాన్ని పొందిండో, ఇదిగో ఈ 2024 ముగించే లోపన్న ఆ సాక్ష్యాన్ని నిశ్చయముగా నువ్వు సంపాదించదువుగాక. మంచిగా చెప్పండి ఆమేనని బిగ్గరగా చెప్పండి. 3 సార్లు చెప్పండి. ఇంకా బిగ్గరగా చెప్పు, ఇంకా బిగ్గరగా చెప్పు. ఆమేనంటే కుదరదు. ఆమేనంటే కుదిరిద్దా? ఏం కావాలి? ప్రాక్టికల్, ప్రతి దానికి నిదర్శనం కావాలి. ఒక మాట ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం తీయండి అమ్మ, చూడండి అయ్యా. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా వాక్యాన్నేనండి. 3వ వచనం చూడండి. యూదుడైన మొర్దెకై రాజైన అహరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశములలో చాలామందికి ఇష్టడుగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి? చాలామందికి ఇష్టడుగా బ్రతికాడంటే దేవునికి కూడా ఇష్టంగానే మొర్దెకై ఉన్నాడు. బానిసత్వంలో ఉన్నాడు, కోటలో బంధించబడి గేటు దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు మొర్దెకై. కొంతమంది చేసే పనిని కూడా ద్వేషించుకుంటారు. ఇది మా పని, దేవుడు ఇలాగ మమ్మల్ని ఇలాగ జీవితంలో పెట్టిండు, మా వృత్తిని ఇది ఇచ్చిండు అని ఆలోచన చేయరు. ఏమండి? దేవుడు ప్రేమించిచ్చిన స్థానము గొప్పది నీకు. ఏంటిది? దేవుడు నిన్ను ప్రేమించిచ్చిన స్థానము గొప్పది. ఆ స్థానం మీద అసహించుకోకూడదు, ఆ పని మీద అసహించుకోకూడదు. మాదేముంది, మా బతుకులే ఉంది, మా జీవితం ఇంతే, మా బ్రతుకింతే. ఏమండి? ఇటువంటి డైలాగ్స్ ఏవి కూడా నీ జీవితంలో రాకూడదు. మొర్దెకై చూడండి, గేటు దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటూ కూడా ప్రభువుని స్తుతించటం నేర్చుకున్నాడంట. స్తుతించటం నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు షూషాను కోటలో ప్రధానమంత్రి అయిందంట. స్తోత్రం చెప్పండి. ఎవరు? గేటు దగ్గర కీపర్, వాచ్మెన్. ఏమైండు? షూషాను కోటకి ఏమైంది చెప్పండి మీకు? అసలు ఏమైండు?
అంటే చెప్పండి, ప్రధానమంత్రి అంటే అంత సింపుల్గా ఉందా మీకు? ఏమండి, నువ్వు ఎట్టగొట్టచ్చేయలేవు ప్రధానమంత్రిని. మన ప్రధానమంత్రి ఉండే, ఎవరు మన ప్రధానమంత్రి? మోడీ గారు. నేను ఒకరోజు ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఆయన కలవాలయ్యా, కలిసిత నా ఆశ చూడండి ఎట్టుంది ప్రభు, ఎలాగైనా మోడీ గారు నేను కలవాలి, ఆయనకు స్వార్థను అందించాలయ్యా అని కొద్ది దినాలు ప్రార్థన చేశా. కలిసే కృపించిండు దేవుడు నాకు. కలిసా, నేను నిజంగా కలిసా. ఏంది అడుగుతున్నారు? నీకు డబ్బులు అడిగాను, నీకు ఏడు నుంచి కొండపల్లి పోవడానికి, కోదాడ పోవడానికి, హైదరాబాద్ పోవడానికి మేము కావాలి, ఢిల్లీ పోయినవి అంటారా? నిజంగా పోయా, నేను దర్శనంలో పోయా. ఒకరోజు వేకువజామున 3 గంటలకి నరేంద్ర మోడీ గారు, నేను ఇప్పుడు చూస్తున్న దర్శనాన్ని, ఏ కోటలో ఏ సామ్రాజ్యం అవుతుందో ఆ సామ్రాజ్యం మొత్తాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూశాను. నేను ఒక్కడిదే ఉన్నప్పుడు ఆ గదిలోకి వెళ్ళి డైరెక్ట్గా ఆయన కలిసా. నా పరిధిలో నేను ఆయనకు స్వార్థను చెప్పినట్లుగా దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు ఒకసారి. నిజమండి, ఏ కోణములో ఏముందో మొత్తాన్ని చూసా. కోటలో తనను కలుసుకొని సువార్త చెప్పగలిగే కృప పోన్లే ఈ రకంగా కలిగింది లేని దేవునికి స్తోత్రం చెప్పా. గేటు దగ్గర కేపరగా ఉన్నటువంటి మొర్దెకాయి షూషాన కోటకి ఏమైంది చెప్పండి? ప్రధానమంత్రి అయిండు. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్, పేరు చెప్పండి, అబ్రహాం లింకన్. తన వృత్తి ఏంటో తెలుసా? చెప్పులు గుట్టుకునేవాడు. ఏ వృత్తి? చెప్పులు గుట్టుకునే వృత్తిలో ఉన్నవాడు. కొన్నిసార్లు ఓడిపోయిండు, పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసి 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 4-5 సార్లు ఓడిపోయిండు. ఈ రోజుల్లో ఒకసారి ఓడిపోతేనే ఊరేసుకొని చచ్చిపోతారు. ఆ రోజుల్లో, ఆ కాలంలో ఎల్ఎల్బి చేసిండు, లాయర్గా చదివిండు. ఏ విధము చేత నేను అమెరికాకి నేను అధ్యక్షుడిని కావాలి, ప్రెసిడెంట్ని కావాలన్న ఆతృత, నిరీక్షణ, ఓడిపోయినా కానీ ఓటమిని నేను ఓడించాలని ఆలోచన కలిగి, నేను ఓడిపోయినట్టుంటవేంటి, నా దేవుడు గొప్పవాడు, నేను మొహం మార్చుకొని పడుకోవటం ఏంటి, నేను మూతి ముడుచుకొని పడుకోవటం ఏంటి, నేను మొహం దాచుకోవాల్సిన అవసరం లేదు. అబ్రహాం లింకన్ నిరీక్షణ చూడండి. ఈ రోజులో ఓడిపోయిన, నీ జీవితంలో ఓడిపోయినవంటే ముఖం చూపించడానికి భయపడతాం. ఫెయిల్ అయిపోయినవంటే, జీవితంలో స్టడీలో ఫెయిల్ అయినవంటే ఎదుటిన్న వారికి ముఖాన్ని చూపించడానికి మనము భయపడతాం. పోయిన ఎండాకాలం రిజల్ట్స్లో 10th క్లాస్లో ఫెయిల్ అయిందని ఒక పిల్లగాడు ఊరేసుకొని చచ్చిపోయిండు. పిల్లగాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఆలోచన చేస్తున్నారంటే, అబ్రహాం లింకన్ చూడండి, కొన్నిసార్లు ఓడిపోయిండు కానీ ఓటమికే ఓటమినిచ్చి గొప్పగా అమెరికాలోనే గొప్ప అధ్యక్షుడిగా నిలచబడ్డాడు. స్తోత్రం చెప్పండి. అమెరికాలో గొప్ప అధ్యక్షుడయ్యాడండి. ఓడిపోయాడని ఒక మానవలేదు, జనమేదో అనుకుంటారని రోడ్డెక్కకుండా లేడు. చనిపోవాలి. అబ్రహాం లింకన్ వాస్తవానికి చచ్చిపోవాలి. ఒకసారి ఓడిపోయినందుకు, రెండోసారి ఓడిపోయినందుకు, మూడోసారి ఓడిపోయినందుకన్నా సిగ్గు తెలుసుకొని చచ్చిపోవాలే కానీ తన నిరీక్షణ ఏంటో తెలుసా? నేను నమ్మిన దేవుడు నన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడన్న నమ్మకం తనను బ్రతికించింది. తను బ్రతికాడు. దేవుని కొరకు ఇష్టంగా బ్రతికేవాడు కుంటలో పడిపోయినా కానీ నా దేవుడు వచ్చి చెయ్యిచ్చి పైకి లేపుతాడంట. స్తోత్రం చెప్పండి. యెషోపును లేపిండా లేదా? లేపిండు. దేవుని కొరకు ఇష్టంగా బ్రతకటాలే కానీ నువ్వు, ఇదిగో మొర్దెకాయి అంట చాలామందికి ఇష్టడుగా బ్రతికాడంట. ఈ రోజుల్లో కుటుంబాలలోనే కొంతమందికి ఇష్టం ఉండట్లేదు, కొంతమంది ఇష్టంతో బ్రతుకుతున్నారు. అత్తకి కోడలంటే ఇష్టం ఉంటలే, కోడలకు అత్త అంటే ఇష్టం ఉంటలే, కొడుకుకు తండ్రి అంటే ఇష్టం ఉంటలే, తండ్రి కొడుకు అంటే ఇష్టం ఉండట్లేదు. ఇష్టాలు చచ్చిపోతున్నాయి, ప్రేమలు చచ్చిపోతున్నాయి, మరణమైపోతుంది. దేనికో తెలుసా? ఎవరో ఒకరు న్యాయబద్ధంగా నడుస్తున్నారో ఆ న్యాయబద్ధమైన ఆలోచన ఆ ఇంటికి తిరస్కారాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కొందరేమో దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకుంటారు, కొందరేమో దేవుడు గీవుడు తర్వాత, ప్రార్థన గీర్ధన తర్వాత నాకు ఇష్టం వచ్చినట్లుగానే బ్రతకాలి, నువ్వు నేను చెప్పినట్టే నడవాలి, నువ్వు నేను చెప్పిందే శాసనం, నేను గీసిందే గీత,
నేను స్కెచ్ గీశానంటే ఆ స్కెచ్లో నుంచి, ఆ బరిలో నుంచి నువ్వు బయటికి పోకూడదు. నేను ఏ ఆలోచన చేస్తానో ఆలోచన మీద నువ్వు నిలబడాలి. అంటే మనుషుల ఇష్టం కోసం ఆమె బ్రతకాలి, ఆయన బ్రతకాలనుకుంటున్నాడు. కానీ మరి దేవుని ఇష్టం కోసం బ్రతకాలనుకున్న వారికి ఎదురయ్యే వేదనలు ఇవి. నేనేమంటాను తెలుసా? అయినా కానీ నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకు. నా దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లుగా, మొర్దెకాయిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా నిశ్చయముగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పానా? యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు కూడా తండ్రి చిత్త ప్రకారమే బ్రతికిండంట. ఎవరి చిత్త ప్రకారం? దేవుని ఇష్ట ప్రకారం. తన ప్రార్థన ఉండిద్ది కదా. ఒలీవ తోటలోకి వెళ్ళి శిష్యులను అంత దూరం పెట్టి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఒక ప్రార్థన. మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం తీయండి ఒకసారి. 39వ వచనం చదవండి. 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మో. అయ్యా, శ్రమ అనేది వచ్చింది ప్రభువా, బాధలు వస్తాయ్యా, ఇబ్బందులు ఉంటాయ్యా, అప్పులు ఉంటాయ్యా, దిగజారిపోయే అనుభవాలు ఉంటాయ్యా. ఎన్ని ఉన్నా కానీ ఆ ప్రార్థనను హెచ్చించట్లేదు యేసు ప్రభు. ఇప్పుడు కిందకు వచ్చాక అంటాడు కదా, అయినను నీ ఇష్టము నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించనంట. స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభువే తండ్రి ఇష్ట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు యేసు ప్రభుని ఎరిగిన నీవు ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. నువ్వు నీ ప్రార్థన కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. సాగిలపడి అని ఉంది అక్కడ. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడంటే ఆ ప్రార్థన తండ్రికి ఇష్టంగా చేస్తున్నాడు. ప్రార్థనలో కూడా దేవునికి ఇష్టమైన ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థనలో కూడా దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు కూడా ఉన్నాయి. నేను ఈ బ్రతకలేను, నన్ను చంపేయని ప్రార్థన చేసిండు ఏలియా. చేసిండా లేదా? నేను చచ్చిపోతా, ఇకొద్దు నాకు ఈ జీవితం, నా పరువు పోయింది. ఒక ఆడ మనిషి నన్ను బెదిరించింది, కత్తి తీసుకొని వెంటాడుతుంది, రోడ్లాగా పడితే చంపేస్తానంది, రేపొద్దున కల్లా నీ శవమే తేలిద్దని బెదిరించింది. ఎందుకు ఈ బ్రతుకు? నేను బ్రతకను, నన్ను చంపేయి అని చెప్పేసి బద్రీ వృక్షం కిందకు పోయి పడుకొని ఏడుస్తున్నాడు అబ్బాయి. ఆ ప్రార్థన విన్న దేవుడు ఏం చేసిందంటే, నువ్వు చచ్చిపోతే ఏమొద్దురా బాబు, నువ్వు చచ్చిపోతే ఏమైద్ది, నువ్వు చచ్చిపోతాను బట్టి ప్రయోజనం ఏందిలే, మరలా భోజనం చేసి 40 దినాల ప్రయాణం నువ్వు కొనసాగించని చెప్పేసి ఆ ప్రార్థన దోచేసి నిన్నలే దేవుడు. అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థనలు ఉన్నాయి, ఇష్టం లేని ప్రార్థనలు కూడా ఉన్నాయి. బాగా కష్టం కలిగినప్పుడు చేసే ప్రార్థన, మిగతా టైంలో ప్రార్థన ఉండదు కొంతమందికి. బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు చేసే ప్రార్థన, సంతోషంలో ఉన్నప్పుడు మాత్రం అంత ప్రార్థన చేయరు. ఎప్పుడన్నా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేసినవా? ఎప్పుడొచ్చింది కన్నీటి ప్రార్థన? బాధలు, ఇంట్లో సమస్యలు, వేదనలు ఎప్పుడన్నా ఉన్నప్పుడు మనకేమొచ్చింది చెప్పండి? ఎక్కడ లేని కన్నీళ్ళు మరి అయ్యాడు మూటగట్టున్నాయో అప్పుడు వస్తాయి. ఇంట్లో ఏదైనా సమస్య, వీధుల్లో నుండి, కుటుంబంలో నుండి, భర్త నుంచి, భార్య నుంచి, పిల్లల నుంచి, ఏమండి సంతోషంగా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తావా? ప్రభువా, ఇంత గొప్ప కృపనిచ్చావయ్యా, ఇంత గొప్ప సహాయం చేసావయ్యా, ఈ నివాసం ఇచ్చావయ్యా, చక్కని పిల్లల్ని ఇచ్చావు ప్రభువా, మంచి కుటుంబం ఇచ్చావు, మంచి సంఘం ఇచ్చావు, మంచి సేవకుని ఇచ్చావు, మంచి వాక్యముని ఇచ్చావయ్యా, ఏమిచ్చి నీ రుణము చెల్లించగలనయ్యా అని ఎన్నడన్నా కన్నీటి ప్రార్థన చేసావా? అప్పుడు రావు. ఎప్పుడొస్తే చెప్పండి? ఇంట్లో ఏదన్నా కాస్త గలిబిలి జరగాలే కానీ, ఏమండి ఇంట్లో కాస్త భర్త కొద్దిగా మాట్లాడకుండా మొహం అటు తిప్పుకోవాలి కానీ, 2 రోజులు మాట్లాడకుండా ఉంటే చాలు, లేదంటే భార్య పిల్లలు మాట్లాడుకుంటే చాలు, ఎంత ఏడుపు చేసి ప్రార్థన చేస్తారు. సంతోషంలో ఉన్నప్పుడు ఎన్నడూ చేసిన నువ్వు ప్రార్థన,
ఆనందంగా ఉన్నప్పుడు ఎన్నడన్నా కృతజ్ఞత కన్నీటితో ప్రార్థన చేశావా? తండ్రి, ఇంత గొప్ప కృపను, మంచి పిల్లలను, మంచి కుటుంబాన్ని, మంచి భర్తను, మంచి భార్యను, మంచి సంఘాన్ని, మంచి సేవకుణ్ణి కలిగించినందుకు స్తోత్రమని కన్నీటి ప్రార్థన ఎన్నడన్నా నువ్వు చేశావా? బాధలో ఉన్నప్పుడు ఏడ్చే ప్రార్థన కాదు, కష్టంలో ఉన్నప్పుడు ఏడ్చే ప్రార్థన కాదు. యేసు ప్రభు అంటే లోకంలో ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 ఉండిద్దంట కదా, మహారోదనముతోను కన్నీళ్లతోను ఆయన యాచనము చేసెను అని ఉండిద్ది. ఆయన ఈ లోకంలో సంచరించేటప్పుడు లెగిస్తే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, యాచనలు చేస్తూ బ్రతికాడండి. ఎందుకో తెలుసా? దేవునికి ఇష్టముగా తన ప్రార్థన ఉండాలని. కాబట్టి ఈరోజు నీ ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉండాలి, నీ జీవితం దేవునికి ఇష్టముగా ఉండాలి, నీ ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉండాలి, నీ మాట దేవునికి ఇష్టముగా ఉండాలి. మొర్దెకైలాగా, దావీదులాగా, యేసు ప్రభులాగా తండ్రి ఇష్ట ప్రకారమే బ్రతకటానికి నువ్వు ఇష్టపడాలే కానీ అరణ్యములో కూడా నీటి ఓటను దేవుడు నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఇర్మియా రాసిన గ్రంథం చూడండి, 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు వాడుచున్నారు, నేనేమి చేసినని చెప్పినంత చెడుతనమును గురించి పశ్చాత్తాపపడు ఒక్కడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడు తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడంట. ఏ మార్గములో? ప్రతివాడు తనకిష్టమైన మార్గములను తిరుగుతున్నాడు, తనకిష్టమైన మార్గంతోనే, తనకిష్టమైన ఆలోచనతోనే బ్రతుకుతున్నారు. మరి నేను తీసుకున్న ఈ నిర్ణయము దేవునికి ఇష్టమై ఉందా లేదా? నేను తీసుకుంటున్న ఈ ఆలోచన దేవునికి, సేవకుడికి ఇష్టమై ఉందా లేదా? క్రైస్తవులే వారి ఇష్టమే నెరవేరాలనుకుంటారు కానీ మరి సేవకుడితో పనుండదు, దేవునితో పనుండదు. ఒకసారి సేవకుని అడిగి చూద్దాం, సేవకుడు ఆలోచన తీసుకుందాం. మరి పనికి పూనుకుంటున్నాం, లేదంటే ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాం, ఈ ఆలోచన చేస్తున్నాం, ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఒకసారి ప్రార్థన చేయించుకొని నిర్ణయం తీసుకుంది, ఒకసారి ఆలోచన చేద్దామన్న ఆలోచన ఉండదు కొంతమందికి. తమకిష్టమైన మార్గమే గొప్పదనుకుంటారు, తమ తీసుకున్న నిర్ణయమే గొప్పదనుకుంటారు, తమ చేసే ఆలోచన గొప్పదనుకుంటారు. అలా అనుకున్న వారు మీకిష్టమైన మార్గమే కానది దేవునికి ఇష్టమైన మార్గమైతే అసలు కానే కాదది. అట్టి వారిని దేవుడు అంటున్నాడు కదా, వారికి ఇష్టమైన మార్గంలోనే వెళ్తున్నారు వాళ్ళు. మన జీవితంలో మన ఇష్టము కన్నా దేవుని ఇష్టము ఉందా లేదా అని కూడా తెలుసుకోవాలి. అందుకే దావీదు ఏ స్థలములో కన్నా, ఏ ఊరలను వెళ్ళని, ఏ ప్రాంతమన్న పోని, ఎవరితోనన్నా యుద్ధం చేయని, తండ్రి నేను అక్కడికి వెళ్ళటం నీ ఇష్టమా కాదా, వారితో కలవటం నీ ఇష్టమా కాదా, వారితో మాట్లాడటం నీ ఇష్టమా కాదా, వారిని కలుసుకోవటం నీ ఇష్టమా కాదా అని ప్రతి విషయంలో ప్రార్థన చేసేవాడండి దావీదు. ప్రతి విషయంలో దావీదు దేవుని మీద ఆధారపడేవాడు. ఎందుకో తెలుసా? దేవుని ఇష్టము కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ఇష్టం కొరకు ఎదురు చూస్తున్నాడు దావీదు. మన జీవితంలో దేవుని ఇష్టాన్ని పెట్టి బ్రతకాలి కానీ నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ కూర్చుంటే దానివల్ల నీకు నష్టమే కలిగింది. నీ మార్గము నీ ఇష్టానుసారంగా బ్రతికితే దానివల్ల నీకు నష్టమే కలిగింది. నువ్వు తీసుకునే నిర్ణయానికి దేవుని ఇష్టాన్ని కనుక్కో, నువ్వు తీసుకునే ఆలోచనకు దేవుని ఇష్టాన్ని కనుక్కో, అప్లై చేయి, ప్రార్థన చేయి, యాచన చేయి, అడుగు ప్రభువుని. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టురాలుగా మిగిలిపోతావు. యెహోరాము అని ఒకడున్నాడు పరిశుద్ధ గ్రంథములో. వాడు చచ్చిపోయినప్పుడంట ఎవ్వరికి ఇష్టం లేనివాడిగా చచ్చిపోయాడని రాయబడి ఉండిద్ది. వాడికి చావు వచ్చింది, చచ్చిపోయిండు. వాడు చనిపోయినప్పుడు కూడా ఊరిలో మాంసం కూర తింటున్నాడు కానీ ఒక్కడు కూడా రోధించినోడు లేడు, ఒక్కడు కూడా బాధపడ్డోడు లేడు, ఒక్కడు కూడా అయ్యో పాపం అన్నవాడు లేడు. ఎందుకు తెలుసా? వాడు చేసిన అన్యాయం అటువంటిది.
వారు చేసిన తిరుగుబాటును బట్టి, అన్యాయమును బట్టి ఇప్పుడు జనం అంటున్నాడు కదా, సస్తే చచ్చాడు, చీ వాడు లాంటోడు బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే అంటున్నారు. ఎవడికి ఇష్టం లేకుండా చచ్చిపోయాడంట. మరొకడు ఉన్నాడు ధనవంతుడు, లోకాసువార్త 16వ అధ్యాయంలో వాడిని గురించి అబ్రహాం అంటాడు కదా, ఒరే బాబు, భూమి మీద బ్రతికినంత కాలం నీ ఇష్ట ప్రకారమే బ్రతికావు కానీ దేవుని ఇష్ట ప్రకారం ఎప్పుడన్నా నువ్వు బ్రతికేవారా అంటాడు. ధనముందని, తెలివి ఉందని, జ్ఞానం ఉందని, బుద్ధి ఉందని, చదువు ఉందని, ఆస్తి ఉందని, ఉద్యోగం ఉందని, వ్యాపారం ఉందని, పొలం ఉందని, తినటానికి గింజలు ఉన్నాయని, దాచుకోవడానికి డబ్బులు ఉన్నాయని నీ ఇష్ట ప్రకారమే బ్రతికావు కానీ ఎన్నడన్నా దరిద్రుడు లాజరు దేవుని కొరకు ఇష్టంగా బ్రతికినట్లుగా ఎన్నడన్నా బ్రతికావారా నువ్వు? నీ ఇష్ట ప్రకారమే బ్రతికావు నువ్వు. నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకున్నావు. తిన్నమా, తాగినమా, సుఖించినమా, జీవితం అయిపోయిందా, పిల్లలు ఎట్టన్న బాని, కుటుంబం ఎట్టన్న బాని, భర్త ఎట్టన్న బాని, భార్య ఎట్టన్న బాని, సంసారం ఎట్టన్నా అవని, నా కడుపు నిండుతుందా, నా కడుపు నిండని సారా తాగుతున్నానా, తాగిన మత్తు పదార్థాలు నేను తీసుకుంటున్నానా, సిగరెట్ తాగుతున్నానా, ఖైనీ తింటున్నానా, జీవితం ఫినిష్ అయిపోయిందే. సంసారం ఎట్టన్న బాని, పిల్లలు ఎట్టన్న బాని, జీవితం ఎట్టన్నా నాశనం కానీ. అంటే మన ఇష్టాన్నే మానవుడు ఎటు తీసినా కానీ తన ఇష్టాన్నే నెరవేర్చుకుంటున్నాడు కానీ ధనవంతుడులాగా, దరిద్రుడైన లాజర్లాగా కటిక పేదరికములో మరి దేవుడు నన్ను ఉంచినా కానీ నా దేవుడు గొప్పవాడని తన ఇష్ట ప్రకారం బ్రతకటానికి మాత్రం ఆలోచన చేయట్లేదు. ఈరోజు ఎంతోమంది అలాగన వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, వారి ఇష్టాన్ని తలంచుకొని, వాళ్ళ ఇష్ట ప్రకారమే బ్రతుకుతూ దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని కృపను, దేవుని మేలులకు దూరమైపోతున్న ఎంతోమంది క్రైస్తవులు మిగిలిపోతున్నారు. గమనించండి, గుర్తెరగండి, ఆలోచన చేయండి. ఇజ్రాయేలు ప్రజలంట దేవునికి ఇష్టలుగా ఉండలేదని ఉండిద్ది. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఉండిద్ది ఆ మాట. ఇజ్రాయేల్ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గాక అరణ్యములో వాళ్ళు సంహరింపబడిరి అని ఉండిద్ది. ఎవరికి ఇష్టలుగా లేరంట? అందరూ చెప్పండి, ఎవరికి ఇష్టలుగా లేరేళ్ళు? దేవునికి ఇష్టలుగా బ్రతకలేదంట. ఈరోజు దేవుడు అంటే తెలియనివాడు, దేవుడు దొరుకుతాడని, ఏదో చేస్తాడని, మేలు కలిగిద్దని ఏదో ఒక కోణములో చేయాల్సిన మొక్కుబడులు ఏదో ఒకటి చేసుకుంటూ పోతున్నాడు కానీ సర్వశక్తిమంతుడిని ఎరిగిన నీ జీవితంలో మాత్రము దేవునికి ఇష్టంగా బ్రతకటం ఏంటో కూడా తెలియట్లేదు ఇంకా చాలామందికి. ధనవంతుడిలాగా నీ ఇష్టాన్ని నువ్వు సంపాదించుకోవద్దు, నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతకొద్దు. దయచేసి దేవుని ఇష్ట ప్రకారం బ్రతకటానికి నేర్చుకో. ఒక మాట నేను చెబుతా, దేవుడు అసలు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే తన కొరకు ఇష్టంగా బ్రతికే వారికి సమాధానాన్ని కలుగు చేయటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది. స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి, 2 చేతులు పైకెత్తి చెప్పండి, వెనకోలో చెప్పట్లేదో. ఆ మాట లోకాసువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఉండిద్ది చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఉండిద్ది. అక్కడ ఏమనుంది? అక్కడ ఆయనకిష్టులైన మనుష్యులకంట, ఆయనకిష్టముగా బ్రతికే వారికి ఏం కలిగిద్దంట? సమాధానము కలిగిద్దంట. దావీదు జీవితంలో కలిగింది సమాధానం, మొర్దెకై జీవితంలో కలిగింది సమాధానం, ఎస్తేరు జీవితంలో కలిగింది సమాధానం, రూతు జీవితంలో కలిగింది సమాధానం, నయోమి జీవితంలో కలిగింది సమాధానం, హన్నా జీవితంలో కలిగింది సమాధానం. రాజులు, రాణులు, మంత్రులు, అధికారులు, అపోస్తులు ఎంతోమంది దేవునికి ఇష్టలుగా బ్రతికారు కాబట్టి హలో ఒంటరిగా నిలబడిన స్థలాల్లో వారి మధ్యలోకి పోయి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడుకుని మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఆయనకి ఇష్టంగా బ్రతకాలే కానీ ఆ సమాధానం మధ్యలో నువ్వు నిలబడినా కానీ నా దేవుడు నిన్ను పలకరించి సమాధానాన్ని కలుగు చేయటానికే
యేసు క్రీస్తు ప్రభువు వారి ఈ లోకానికి వచ్చి ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. మనుషులకి ఇష్టంగా బ్రతకటాన్ని బట్టి కలిగేది ఏమీ ఉండదు. దేవుని కొరకు బ్రతుకు, దేవునికి ఇష్టంగా బ్రతుకు, దేవుని కొరకు జీవించు, అంగీకారమైన అనుభవంతో నువ్వు నిలబడు. దావీదును కనుగొన్నట్లుగా, మొర్దెకైను కనుగొన్నట్లుగా నా దేవుడు నిశ్చయముగా నిన్ను కనుగొని ఒక ఉన్నతమైన స్థానములో ఆశీర్వదించునుగాక. ఆ కృప నిశ్చయంగా దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. ఎక్కడ వారు అక్కడ